నాకు గూడా మీది 'సూర్య' అదే చూసిన తర్వాత గూడా ఈ 'మ్యాడ్' మూవీ ఇలాంటి మూవీస్ మీకు బాగా సెట్ అయితాయి. యాహ్! యాహ్! అవును. అలాంటి వాటికి ఎందుకు రాలేదు అనేది ఒక నాకు స్టిల్ చిన్నది. అది క్వెషన్ మార్క్ త్రిపుర నాకు. హ్మ్. ఎందుకు? ఎందుకు కనిపించట్లేదు చెప్పండి అసల? అంటే ఎవరికాళ్ళు ఊహించేసుకుంటారు ఫస్ట్. అంటే ఈ మధ్య ఏంటోలే ఏదన్నా ఒక ఆపర్చునిటీ కోసం వద్దామంటే ఆ మాఫియా, ఈ మాఫియా ఈ అబ్బాయి వద్దండి వేరే అబ్బాయిని పెట్టుకోండి. అంటే డైరెక్టర్‌కి ఒక ఆలోచన ఉంటే, ఆ ఆలోచనని చెడగొట్టే పక్కన 100 మందుంటారు పక్కన. అవునవును. హ్మ్. వద్దండి ఈ అబ్బాయి ఎందుకండి ఇంకో అబ్బాయిని పెట్టుకుందాం. నాకు సినిమాలు చూస్తే ఏమనిపిస్తుందంటే ఈ మధ్య కొన్ని కొన్ని సినిమాల్లో అంటే నాకు పడాల్సిన క్యారెక్టర్‌లు కొన్ని కొన్ని సినిమాలు హ్మ్. చూస్తున్నాను. హ్మ్. ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అంత పడలేదేమో హ్మ్. అని ఒక చిన్న బాధ. సినిమా హ్మ్. ఆడినా ఆడకపోయిన విషయం పక్కన పెడితే ఇంపాక్ట్ చెప్తున్నాను నేను. ఇప్పుడు కొంతమంది చేస్తే ఇంపాక్ట్ ఎక్కువుంటది. హ్మ్. నేను ఆ ఇంపాక్ట్ గురించి మాత్రం బాధపడేవాడిని. అర్రే! మనం చేసుంటే ఇంకాస్త ఇంపాక్ట్ ఎక్కువ పెంచేవాళ్ళం గదా! హ్మ్. ఇంకా బాగుండేది కదా! స్క్రీన్ ఇంకా ఫ్రెష్‌గా ఉండేది కదా! ఈ బాధ ఒకటి ఉండిపోయింది నాకు. హ్మ్. స్టిల్ ఆ క్వెషన్ అంటే నేను అడగలేను బయటోళ్ళని. ఎలా అడుగుతాను నేను? అవును. సినిమా ఇండస్ట్రీకెళ్ళి లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాగా ఎందుకు మీకు నేను కనిపించట్లేదా? నేను యాక్టింగ్ చేస్తాను కదా! ఎందుకు చేయను? డిసిప్లిన్‌గా ఉంటాను. టైంకొస్తాను, టైంకెళ్ళిపోతాను. పోనీ రెమ్యునరేషన్ కూడా మిమ్మల్ని ఏమి తినేసేలా తీసుకోను కదా! తక్కువే తీసుకున్నాను కదా! స్టిల్ ఎందుకు తీసుకోవట్లేదు నన్ను? ఐ హావ్ ఎ క్వెషన్ నాకు. అదే ఇప్పుడు ఇండస్ట్రీ ఏందంటే మన తెలుగు వాళ్ళని కాకుండా బయట నుంచి తీసుకొచ్చుకొని అవును. హైలైట్ చేస్తున్నారు. ఈవెన్ సీరియల్స్ కానీ, అవును. లేకపోతే సిల్వర్ స్క్రీన్ కానీ ఏదైనా అవును. సరేను. దానివల్ల మన వాళ్ళకి కొంచెం అవకాశాలు తగ్గుతున్నాయేమో అనేసి ఒక. అలానేం కాదులే గానీ, చెప్తున్నా కదా! ఇప్పుడు డైరెక్టర్‌కి ఒక క్లారిటీ ఉంటే, హ్మ్. డైరెక్టర్‌కి ఖచ్చితంగా క్లారిటీ ఉంటది. ఈ అబ్బాయిని తీసుకుందాం పలానా అబ్బాయి అని చెప్పి. క్లారిటీ ఉండగానే వెమ్మటే ఆయన డైరెక్టర్ గారు ఏం చేస్తారు? సజెషన్ అడుగుతారు. అవునవును. ఆయన అడిగేది సజెషనే. సజెషన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో ఈ మాట. సజెషన్‌కి ఒక కో డైరెక్టర్‌ని పిలుస్తారు. ఈ అబ్బాయిని అట్లా మనం అనుకుంటున్నాం సార్ బాగుంటాడు కదా సార్ అని చెప్తే, కో డైరెక్టర్. సార్ మనం ఆప్షన్ కింద పెడదాం. ఒక కొంతమందిని చూద్దాం సార్. డైరెక్టర్ ఏమో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కింద చెప్తాడు. కో డైరెక్టర్ వచ్చి నేను ప్రస్తుతం మనం వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద పెడదాం సార్. ఇంకా ఒక 10 మందిని చూద్దాం సార్ అని చెప్పి అంటాడు. సో, ఇక్కడ డైరెక్టర్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతది. హ్మ్. సరే డైరెక్టర్, కో డైరెక్టర్ పంపేసిన తర్వాత అసోసియేట్‌ని పిలుస్తాడు. ఒక ఇద్దరు ముగ్గురు అసోసియేట్‌లు ఉంటే ముగ్గురిని పిలుస్తాడు. వస్తారు ముగ్గురు. మనోడు బాగున్నాడు కదా! మంచి యాక్టర్ బాగా చేస్తాడు చూద్దాం ఒకసారి. ఎక్స్‌ప్రెషన్ కూడా బాగా పెడతాడు. ఈడి మైండ్‌లో వేరేవాడు ఉంటాడు. ఒక అసోసియేట్ దగ్గర. ఈడి మైండ్‌లో ఇంకోడుంటాడు. ఈడి మైండ్‌లో ఇంకోడుంటాడు. ఈ ముగ్గురికి నేను తెలిస్తే ఓకే. ఈళ్ళ ముగ్గురికి నేను తెలియపోతే ఒకేళ ఆడి మైండ్‌లో ఒక యాక్టర్ ఉంటాడు. ఈడి మైండ్‌లో ఒక ముగ్గురు 3 ఆప్షన్‌లు చెప్తారు. హ్మ్. సో, ఇక్కడ నేను ఫోర్త్ ఆప్షన్ అయిపోయాను ఇప్పుడు నేను. హ్మ్. డైరెక్టర్ కన్ఫ్యూజన్ డబుల్ అయిపోద్ది. హ్మ్. ఇదన్నీ పోతే మేనేజర్‌ని పిలుస్తాడు. మేనేజర్ ఏం చెప్తాడు? మేనేజర్‌ని కేకేసిన తర్వాత మేనేజర్ దగ్గర కొంతమంది ఆర్టిస్ట్‌లుంటారు. వాళ్ళు అవునవును. మేనేజ్ చేసే ఆర్టిస్ట్‌లుంటారు. ఆడి లాభం గురించి ఆలోచిస్తాడు అవును. మేనేజరు. మేనేజర్ ఏమిటి మనోడు పర్లేదు బాగా చేస్తాడు. మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు సార్. ఇట్లాగే బాగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఆళ్ళని ఒకసారి పిలిపిస్తాను సార్ ఒకసారి. ఒకసారి ఆఫీస్‌లో చూద్దాం. ఆళ్ళందరూ ఓకే కాకపోతే మనోడిని పెట్టుకుందాం అంటారు. సో, కంప్లీట్‌గా అక్కడ అవాయిడ్ అయిపోతాను నేను. ఏదన్నా అట్లా ఒక ఛాన్స్ మీకు కాలొచ్చి తర్వాత మళ్ళా రిటర్న్ కాల్ రాకపోవడం అట్లేమైనా జరిగాయా? బోలెడున్నాయి త్రిపుర. నేను బోలెడున్నాయా? చెప్పలేను గాని ఇదంతా ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తే కావాలని చెప్పాను అనుకుంటారు గానీ బట్ చాలా ఉన్నాయి. చాలా చాలా ఉన్నాయా? ఉన్నాయి. చాలా యాహ్! నాకు అదే అద 'సూర్య' అనేది చాలా యాహ్! హిట్ అయిన సీరీస్. దాని తర్వాత మీకు స్కోప్ ఉంది. చాలా ఛాన్సెస్ వచ్చే ఇప్పుడు స్కోప్ చెప్తున్నా ఉంది. గదా! ఈళ్ళెలా ఆలోచిస్తారంటే ప్రొడక్షన్ హౌస్‌లు ఫేమ్ హ్మ్. ఉన్నోడినే పెట్టుకోవాలి. హ్మ్. దట్ ఈస్ రాంగ్. నేనిప్పుడు చెప్తానంటే దట్ ఈస్ రాంగ్. అదే కదా! ఫేమ్ ఎప్పుడు పనిచేయదు. హ్మ్. టాలెంట్. టాలెంట్ ఉంటే ఆర్టిస్ట్ అనేవాడు యాక్టింగ్ బాగా చేశాడంటే జనాన్ని థియేటర్‌కి తీసుకొస్తాడు. పరిగెట్టుకొని తీసుకొనొస్తాడు. హ్మ్. థియేటర్‌లో ఆ క్యారెక్టర్ కనపడాలి గానీ ఫేమ్ కనిపించకూడదు. అవునవును. దిస్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్ అంతే. క్యారెక్టర్ కనిపించాలి. క్యారెక్టర్ చేసినప్పుడు అబ్బా! ఏం చేస్తున్నాడురా ఎవడ్రా కొత్తోడు. అంతే తప్ప ఫేమ్ ఉన్నోడిని తీసుకొచ్చి పెడితే ఆడు సరిగ్గా చేయకపోతే హ్మ్. క్యారెక్టర్ ఇంపాక్ట్ అనేది ఇక్కడే పోతుంది చాలా మంది. హ్మ్. ఎంతసేపు ఫేమ్ ఎమ్మట పడుతున్నారు మనోళ్ళు చాలా మంది. ఇప్పుడు నాకు ఫేమ్ లేదని నేను చెప్పట్లేదు గానీ, ఉంది. సినిమాలు చూడట్లేదు నా బాధ నాది. అదే నాకు కొంచెం బాధ ఉంది నాకు. యాహ్! యాహ్! నవ్వుతున్నాను గానీ లోపల ఆ పెయిన్ ఉండిపోయింది. ఏంట్రా చూడట్లేదా? ఏంట్రా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పోనీ ఈళ్ళకి కావాల్సిందేంటంటే హిట్టు. హ్మ్. ఒక హిట్ పడిందంటే మేబీ ఆ శుక్రవారం నా సినిమా ఏదైనా హిట్టయిందంటే ఆ ఫ్రైడే రోజు మేబీ చూస్తారేమో. ఆ శుక్రవారం కోసం వెయిట్ చేస్తున్నాను. హ్మ్. ప్లీజ్ అండి బాబు. హ్మ్. ఇంకే ఇంకేమని చెప్పాలి? ముందు అవకాశం ఇవ్వండి ఫస్టు. సినిమా ఆడకపోతే అప్పుడు తర్వాత చూద్దాం. తర్వాత సంగతి తర్వాత. సో, మీరిప్పటి వరకు చాలా రోల్స్ అయితే ప్లే చేశారు. చేశాం. యాహ్! దాంట్లో ఇంత కష్టపడ్డా గాని ఈ రోల్‌కి నేమ్ రాలేదురా అనుకున్న రోల్ ఏమన్నా ఉందా? నాకు ఫస్ట్ మేము ఏదైనా జరగొచ్చని చెప్పి 2000 నేను ఇప్పుడు చెప్పాను కదా! అప్పుడు హ్మ్. సినిమా హ్మ్. కొన్ని రీజన్స్ వల్ల ఆడలా ఆ సినిమా సరిగ్గా. ఆ సినిమా టెక్నికల్లీ వెరీ బ్రిలియంట్ మూవీ అది. 'బాబీ సింహ' గారు విలను.
మ్మ్. శివాజీరాజు గారు అబ్బాయి హీరో, మేము అందరం బాగా చేసాం, మ్మ్. కష్టపడి పని చేసాం. ముగ్గురు హీరోలు, నేను సెకండ్ హీరోగా చేసా. మన సత్యానంద్ గారు అబ్బాయి రాఘవ వన్ ఆఫ్ ద హీరో, శివాజీరాజు గారు అబ్బాయి మెయిన్ హీరో. మొత్తం ముగ్గురు అనమాట. మేము ముగ్గురు ఎదవలం, చాలా బాగా చేసాం సినిమా. ఓకే. ముగ్గురు ఎదవలం అనమాట, ఏ పని చేసినా చండాలమే. మ్మ్. సినిమా అంతా బాగా వచ్చింది. అంటే నాకేమనిపించింది అంటే ఎడిటింగ్లో ఒక 25 మినిట్స్ లేచిపోయింది. మ్మ్. అంటే వేస్ట్ 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 అనుకో తీసేస్తారు అనమాట కొంచెం. మ్మ్. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది, ఎడిటర్స్ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. అవసరమా అని చెప్పి వాళ్ళు లేపేస్తారు వాళ్ళు. మ్మ్. అంటే నాకేమనిపించింది అంటే ఆ 25 మినిట్స్ పెట్టుంటే సినిమా 2 గంటలకే కట్ చేశారు. 2 అవర్స్ సమ్ 11 మినిట్స్ 14 మినిట్స్ కట్ చేశారు. ఆ 25 మినిట్స్ పెట్టుంటే సినిమా రిజల్ట్ ఈరోజు వేరేలా ఉండేదని చెప్పి నాకు ఈరోజు కొంచెం బాగుంది నాకు. మ్మ్. ఆ 25 మినిట్స్ పెట్టుంటే మా అయితే ఎంత వస్తుంది, 2 hours 35 మినిట్స్ ఎంత వస్తుంది. ఆ 25 మినిట్స్ అంటే ఫుల్ కామెడీ ట్రాక్ ఉంటుంది, ఆ కామెడీ ట్రాక్ తీసేశారు. మ్మ్. ఎద్దులేండి ఎడిటింగ్ ల్యాగ్ అన్నారు, మ్మ్. బట్ సినిమా ఆడలేదు. మ్మ్. సమ్హౌ రీజన్స్ మరి సినిమా ఆడలేదు. అప్పుడు ఏంటో మరి, మేబీ టెక్నికల్లీ ఇట్స్ వెరీ బ్రిలియంట్ ఫిలిం. అసలు చాలా బాగుంటుంది, దెయ్యం మా ఎంట పడుతుంది, అంత చాలా బాగుంటుంది సినిమా. ఆ 25 మినిట్స్ కూడా పెట్టుంటే ఏదైనా యాడ్ అయ్యేది సినిమాకి, జనాలు మేబీ ఆడేదేమో అని చెప్పి నాకు ఈరోజు ఆ కొంచెం అక్కడి నుంచే కదా మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. మ్మ్. మ్మ్. ఆ సినిమా ఆడకపోవడం వల్ల కంప్లీట్ కెరీరే ఒక 2 years బ్లాంక్ అయిపోయాను. అన్ని టప్ 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 అనే డోర్లన్నీ మూసిపోయినాయి. మ్మ్. సూర్య రాకపోతే ఏంటి నా పరిస్థితి అసలు? మ్మ్. అసలు ఆలోచించుకోవడానికి అసలు నా దగ్గర ఏమీ లేదు అసలు. అట్లా అనిపించింది బాధ. ఉండుంటే బాగుండేది కదా. ఈ మధ్య ఎక్కువైపోయింది, ఏమైనా చేస్తుంటే ఎడిటింగ్లో ఈజీగా లేపుతున్నారు, ఎడిటింగ్లో టక్ 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 అని లేపేస్తున్నారు ఎడిటింగ్లో. అబ్బో అదో టెన్షన్. మనం ఎంత గింజుకొని చేసినా ఎడిటింగ్లో ఉంచరు. సో ఇలా చేద్దాం, డైరెక్టర్గా చూసుకుంటాను అని కావాలంటే పడదాం, సరిపోద్దాం. ఇదే జరుగుతుంది.